మెగా9 ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలతో మీ మోహన చంద్ర. ఈరోజు ఒక విశేషమైన కార్యక్రమాన్ని మేము ముందుస్తున్నాము. అదేంటంటే పుస్తక పఠనము. పుస్తకాలు చదవడము చాలా అరుదైపోయింది ఈ రోజుల్లో. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు కానివ్వండి, ప్రతి వాళ్ళు సెల్ ఫోన్లతో గడిపేస్తున్నారు. కానీ పుస్తక పఠనం అనేది సాహిత్యం పైన అవగాహన కానీ లేకుండా పోయింది, ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎంతసేపు వాట్సాప్లు, ఫేస్బుక్లు అవి ఇవి చూస్తున్నారు తప్ప పుస్తకం అనేది చదవడమే మానేస్తున్నారు. ఇలాంటి విశేషాల గురించి బామ్మగారు చాలా చక్కటి రచయిత్రి, కవయిత్రి గిడుగు లక్ష్మీదత్తి గారు. వారు ఇలాంటి విషయాల గురించి తెలియజేస్తున్నారు. వినండి, మారడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ చూడండి. మెగా9 ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనలు. నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, ప్రతి ఒక్కళ్ళు పుస్తకాలు చదవాలని నా అభిప్రాయం. ప్రతి నిమిషము వృధా చేసుకోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని చక్కగా మలుచుకోగలగాలని నా కోరిక. పుస్తకాలు చదవడం వల్ల అనేక రకాల లాభాలు ఉంటాయి, అనేక రకాల పద సంపద దొరుకుతుంది, మనసు కూడా వికసిస్తుంది, ఎన్నో రకాల భావాలు మీలో కూడా ఉత్పన్నమై ఎలాంటి సాధక బాధకాలను ఎదుర్కోగలిగే మానసిక వికాసం దొరుకుతుంది. పుస్తకాలు ప్రతి ఒక్కళ్ళు చదవాలి. మంచి మంచి పుస్తకాలు మీకు తెలుస్తూనే ఉంటాయి, ఏది మంచి ఏది చెడు అనేది. పుస్తకాలు లైబ్రరీల నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే రోజుకో పుస్తకమైనా చదువుకుంటూ కొత్త పుస్తకాలను ఎప్పుడు వెతుక్కుంటూ చదువుకోవాలి. ప్రతి మనిషి కూడా రాత్రి పడుకోబోయే ముందు కూడా పుస్తకం చదువుతూ పడుకోగలగడంలో ఎంతో ఒక రకమైన సుఖము, హాయి, మనసు తేలిగ్గా ఉండడం, ఇవన్నీ నా అనుభవాల్లో నాకు తెలిసిన సత్యం. పుస్తకం అనేది మనసుని ఎంతో వికసింపచేస్తుంది. పుస్తకం చదవడం వల్ల ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోగలిగే భావనలు మనలో కలుగుతాయి. ఇప్పుడు ప్రతి చిన్నదానికి బెంబేలు పడిపోయి, కంగారు పడిపోయి, అయ్యో క్లాసులో మార్కులు తక్కువ వచ్చాయేనో, క్లాసు సరిగా అటెండ్ అవ్వలేకపోతే ఇంకో రకమైన బాధ, పాఠాలు సరిగా లేకపోయినా బాధ, అన్నింటికి చిన్నదానికి కూడా ప్రతి స్టూడెంట్ కదిలిపోతున్నారు. కదిలిపోయి వాళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోవడము, లేకపోతే బయట వేరే వాళ్ళ సాంగత్యాలు పట్టడము, వేరే అలవాటు పడిపోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది పిల్లలు అయితే చిన్న మార్కులు తక్కువయ్యానో లేకపోతే ఫెయిల్ అయిపోయానో ఇంకా ఆత్మహత్యలకు దారితీస్తున్నారు. ఇవన్నీ చాలా తప్పు, చాలా నేరం. వాళ్ళకేమో ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయినా కుటుంబానికి ఎంత బాధ. ఇన్నాళ్ళు పెంచి పోషించే మీ మీద ఎంతో మమకారాన్ని పెంచుకున్న తల్లిదండ్రులకి ఎంత బాధ, మీ మీద ఆధారపడిన స్నేహితులు, ఫ్రెండ్స్, వీళ్ళందరికీ ఎంత మానసిక క్షోభం. ఇవన్నీ అవసరమా? అందుకే పుస్తకాలు ఎప్పుడూ చదువుతూ ఉండాలి. పుస్తకాలు చదవడం వల్ల మానసిక వికాసం దొరుకుతుంది. ప్రతి దానికి ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది, ప్రతి పని మీద ఒక శ్రద్ధ ఉంటుంది, ప్రతి దాని చోట కూడా ఇది మంచి చెడ్డాన్ని మీకు మీరుగా బేరీజ్ వేసుకోగలగడం, ఏది కరెక్టు అనే ఆలోచన రావడం, ఇవన్నీ మీకు పుస్తకాలు చదవడం వల్లే దొరుకుతాయి. పుస్తకాలు చదవడం వల్ల అనేక రకాల సాధక బాధకాలు తెలుస్తాయి. ప్రతిదానికి కంగారు పడిపోవడం అంటూ ఉండదు. ప్రతి మనిషి సమయాలను బట్టి పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండాలి. మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి. మహామహుల జీవిత చరిత్రనే ముఖ్యంగా చదవాలి. జీవిత చరిత్ర అంటే తమాషా ఏం కాదు. వాళ్ళ జీవిత చరిత్రలో వాళ్ళు అంత ముందు నుండి ఒక నాయకులుగా, ఒక దేశ నాయకులుగా, ఒక దేశ పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు అంటే వాళ్ళ వెనకాల ఎంతో కృషి, శ్రమ అవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు మనం తప్పకుండా చదవాలి. వాళ్ళని ఆదర్శంగా మనం తీసుకోవాలి. పుస్తకాలు చదవడం వల్ల అనేక రకాల పద సంపద మనకి దొరుకుతుంది. ఎన్ని రకాల చక్కటి పదాలు, సంభాషణ, వాక్య చాతుర్యం, ఇలాంటివన్నీ మనకి పుస్తకాలు చదవడం వల్లే అలవడతాయి. ఒక పుస్తకం చదువుతున్నామంటే అందులో భావము, ఆ కథ యొక్క రచయిత యొక్క భావన, ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి. ఆ రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో,
ఎలాంటి పదాలు వాడాడో, ప్రేక్షకులను ఎలా తన రచనల ద్వారా ఎలా ప్రేక్షకులని మళ్ళా చదివించేలాగా ఆ రచనలు ఎలా చేయగలుగుతున్నాడు, ఇవన్నీ మనకి ఒక అవగాహనకు వస్తాయి పుస్తకాలు చదవడం వల్ల. కొన్ని పుస్తకాల్లో మాటలు అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం అవుతుంది. కొన్ని చెప్పాలనే కూడా అనిపిస్తుంది నాకు. నిమిషం కూడా కాలాన్ని వృధా చేయకుండా కాస్త సమయం దొరికింది అంటే ఒక పుస్తకం చదవాలని ప్రయత్నించాలి. ఇప్పటికీ ఓ చిత్తుకాగితమైనా కింద పడి ఉంది అంటే అది తీసి చదవడమే అలవాటు, కానీ అయ్యో అది చిత్తుకాగితమే కదా అని నలిపతలు పారేయడం అనేది మరి నాకు తెలియని నిజం. నేను ఎప్పుడు చిత్తుకాగితమైనా సరే నలిపే సదల పాడయ్యను. ఎందుకంటే దానిలో ఏం రాసిందో ఏమిటో ఒక్కసారైనా ఆ పుస్తకం దాన్ని చదివి దాంట్లో ఏమిటి మ్యాటర్ ఉందో చదివి బాగుందంటే కూడా నేను కొన్ని చిత్తు కాగితాల్లోంచి ఏరుకున్నవి కూడా నాకు చాలా కవితలు, కొన్ని మంచి మాటలు కూడా నేను సందర్భానుసారంగా రాసి పెట్టుకున్నవి ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే చిత్తు కాగితం అని నలిపి పారేయడం చాలా తప్పనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిత్తు కాగితం కాదు అది, దానిలో అనేక భావాలు ఉన్నాయి, అనేక రకాల మాటలు ఉన్నాయి, కొన్ని సందేశాలు కూడా మనకి ఉంటాయి. అందుకని చిత్తు కాగితం అని నలిపేసి డస్ట్బిన్లో మాత్రం పారేయకండి. వీళ్ళంతలో ఒక్కసారైనా దాన్ని చదివి దానిలో ఏముందో చూసి మీకు మనకి సంబంధించింది కాదనుకుంటేనే చెత్తబుట్టలో వేయండి. పుస్తకం ఎప్పుడు హస్తభూషణమే. పుస్తకం చేతిలో ఉంటే చేతికే అలంకారం, మనసుకి అంతకంటే ఆహ్లాదం. అందుకని పుస్తకం ఎప్పుడు చదువుతూనే ఉండాలి. అందులో రాత్రిపూట ముఖ్యంగా ప్రతి స్టూడెంట్ అవని, ప్రతి మనిషి అవని, ఎవరైనా సరే పుస్తకాలు చదువుతూ పడుకోవడం అనేది అలవాటు చేసుకుంటే అదొక చక్కటి పద్ధతి, చక్కటి అలవాటు అది. ఇప్పటికీ నేను పుస్తకం చదవంది ఏనాడు నిద్రపోను. పుస్తకాలు చదవడం వల్ల ఏమవుతుందో మనసు ఆహ్లాదంగా ఉండి హాయిగా అనేక రకాల వెరీ ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉండి చక్కటి కలలు కంటూ నిద్రపోతాం. మంచి నిద్రని మనకి ఆహ్వానిస్తుంది, నిద్ర కూడా మనని ఆహ్వానిస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏ టైంలో ఉన్న పుస్తకాలు అనేది చదవాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలతోటి తన జీవితాన్ని మలుచుకోగలగాలి. జంక్ ఫుడ్లు అవి బయట దొరికే హోటల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు ఎప్పుడు ఇంటికి తీసుకొచ్చి తినడం అనేది చాలా కల్తీలతో కూడుకున్న పదార్థాలు అవి తినడం మానేయాలి. ఇప్పుడు బయట నుంచి తెచ్చే వాటిల్లో వాళ్ళు ఏం చేస్తారో, ఎలా చేస్తారో, ఏ నూనెలు వాడతారో, ఎంత కల్తీగా ఉంటాయో అది మనకు తెలియదు. కానీ అప్పటికప్పుడు ఏదో బయట నుంచి తెచ్చేసుకోవడం, తినేయడం చేస్తూ ఉన్నాం. కానీ అప్పటికప్పుడు బాగుండొచ్చు, కానీ తర్వాత మన ఆరోగ్యంపై ఎట్లాంటి ప్రభావం తీసుకుంటుందో అది మనకు తెలియదు. సాధ్యమైనంత మటుకి బయట తెచ్చుకుని తినే ఫుడ్ని మాత్రం తినకూడదు. ఇంట్లో చేసిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికే ప్రయత్నించాలి. ప్రోటీన్ ఫుడ్ అంటే ఎక్కువ ధాన్యాలు, చిరుధాన్యాలు ఎక్కువ తీసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు వండిన వంటలే, తల్లి వండిన వంట ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆమె వండిన వంటలే తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్నం కూడా తక్కువ తింటూ కూరగాయలు, పప్పు పదార్థాలు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తింటూ కూరగాయలు అవన్నీ ఎక్కువగా తింటూ ఉంటే కొంచెం ఆరోగ్యం ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు వస్తూ ఉన్న మిల్లెట్స్ అవి కూడా చాలామంది ఇప్పుడు వాడుతున్నారు. వాటిని వాడడంలో కూడా ఏం తప్పులేదు. మిల్లెట్స్ అవి కూడా వాడడానికి ప్రయత్నిస్తే అవి కూడా మీకు ఆరోగ్యానికి చాలా విధాలుగా దోహదపడుతుందనే నేను అనుకుంటున్నాను. ఏ కాలంలో దొరికే ఆ కాలంలో దొరికే కూరగాయలు, ఆ కాలంలో దొరికే పళ్ళు తప్పనిసరిగా విధిగా తినాలి. కూరగాయలతో పాటు దొరికే పండ్ల విషయంలో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పండ్లు కూడా తినడం వల్ల ఆరోగ్యం అన్ని రకాలుగాను అన్ని శరీరానికి తగ్గ అన్ని రకాల ఆహార మాంసకృతులు అవన్నీ దొరికి చాలా బాగుంటుంది.